తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామిని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రమాదేవి గారు ఉన్నారు. అమ్మతో మనం మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ, ఇప్పుడు కొత్త ఇంట్లోకి మనం వెళ్ళినప్పుడు అసలు మనం ఎలాంటి నియమాలు పాటించాలి? ఇప్పుడు ఆ ఇంట్లోకి వెళ్ళంగానే మనకి అంత మంచిగా కలిసి రావాలంటే, అది కొత్త ఇల్లైనా సరే రెంట్కైనా సరే, అసలు ఏ విధంగా ఉండాలి? మన పెద్దవాళ్ళు కొన్ని లక్ష్మీకరమైన యోగకరమైన వస్తువుల్ని మనం గృహప్రవేశం చేస్తాం. కొత్త ఇల్లు అయితే గృహప్రవేశం అంటే మనం కొనుక్కుంటేనే మన ఇల్లు అయింది కాబట్టి దాన్ని గృహప్రవేశం అంటాం. అద్దిల్లు అనుకోండి, అద్దిల్లు మారేటప్పుడైనా కానీ కొన్ని నియమాలు పాటించాలి. ఎందుకంటే ఆ ఇంట్లో మనం నివసిస్తాం కాబట్టి, మనం కిరాయి రెంట్ చెల్లిస్తున్నాం కాబట్టి అది మనం ఉన్న రోజులు మన ఇల్లే అవుతుంది. ఎందుకంటే మనం ఏ పూజలు చేసినా, ఇంట్లో ఏ శుభకార్యం చేసినా అది మన ఇంటి కింద లెక్కేసే చేస్తాం. దీనికి దానికి వేరియేషన్స్ ఏముండవు. కాకపోతే నూతన గృహప్రవేశానికి ఏంటిదంటే గోవుని తిప్పటం, హోమాలు చేయటం. హోమాలు ఎన్ని రకాల హోమాలు, 12 రకాల 14 రకాల హోమాలు చేస్తారు. వాస్తు హోమం చేస్తారు, మృత్యుంజయ హోమం చేస్తారు, సుదర్శన హోమం, గణపతి హోమం, ఇలా అనేక రకాల హోమాలని చేస్తారు. అదే అద్దిల్లు అనుకో హోమాలు అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు కట్టినప్పుడు ఆల్రెడీ చేసి ఉంటారు కాబట్టి ఊరికే ఒక మంచి తిథిని సమయాన్ని చూసుకొని వెళ్ళేటప్పుడు మాత్రం తప్పనిసరిగా మన కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి చిత్రపటం, కులదేవతే, అలా మనకి ఇష్ట దేవతలు, కొంతమందికి సాయిబాబా ఇష్టం ఉంటాడు, దత్తాత్రేయుడు ఇష్టం ఉంటాడు, అలా వాళ్ళ ఫోటోల్ని తీసుకొని మొదటి అడుగు పెట్టాలి ఇంట్లోకి. దాంతోపాటి వెనకాల ముందు మన ఆడపడుచు నిండు నీళ్ల బిందె తీసుకొని అడుగు పెట్టాలి. ఎందుకంటే ఆడపడుచు మన మంచి కోరేది. నిండు నీళ్ల బిందె ఎందుకు అంటే అన్నీ ఇలా నిండుగా అంటే సంపూర్ణంగా ఉండాలి. నిండు కలశంలాగా, అంటే మనం కలశం స్థాపన చేసేది నిండుగా నీటిని పోసి అన్నీ సంపూర్ణంగా ఉండాలి అనేదాన్ని. అలా ఆడపడుచు కాలు పెట్టిన తర్వాత కుటుంబ సభ్యులు ఎవరైతే ఆ ఇంటికి అధిపతో వాళ్ళు కాళ్ళు పెడతారు. వాళ్ళతో పాటు వీళ్ళకున్న ఆడపడుచో లేదా ఇంటికి ఆడపడుచు వరుస అయిన వాళ్ళు చిన్న బుట్ట అంటే ఇప్పుడు మళ్ళీ రకరకాలు వస్తున్నాయి. దాకా నేదర వాళ్ళు అంటే పుల్లలతో నేర్చిన బుట్ట ఉంటుంది కదా, ఆ బుట్టలో ధాన్యం, బియ్యం, కందిపప్పు, శనగపప్పు, ఉప్పు, చింతపండు, దీనితో పాటు చింత తొక్కు అని చింతకాయలతో, పచ్చి చింతకాయలతో పచ్చడి పెడతారు, నిల్వ పచ్చడి పెడతారు. మా వైపు అయితే గృహప్రవేశాలు ఆ పచ్చడిని కూడా తీసుకొని వెళ్ళటం. అద్దం, మజ్జిగ కవ్వం, అది చెక్కదా వెండిది ఉంటే వెండిదైనా దానిలో పెట్టుకోవచ్చు, లేకపోతే చెక్కది చిన్నది దొరుకుతుంది అది. ఇవి తీసుకొని గృహంలోకి అడుగు పెట్టాలి. వీళ్ళతో పాటు గోవుని తిప్పాలని చాలామంది అడుగుతుంటారు. ఇప్పుడు అందరికీ అపార్ట్మెంట్లు అయ్యాయి. మనము గోవుని దూడని తీసుకొని వచ్చి దాన్ని ఇబ్బంది పెట్టి అంతా తిప్పే ఆ ప్రయత్నం మానేసి, వెండిది గోవు, దూడతో కలిసి ఉన్న గోవుని పళ్ళెంలో పెట్టుకొని ఇల్లంతా తిప్పటం మనకు శ్రేయస్కరం. అసలు గోవుని ఎందుకు తిప్పుతారు గృహప్రవేశ సమయంలో అంటే, గృహ నిర్మాణం చేసే సమయంలో ఆ పని చేసేవాళ్ళు ఏవేవో చేస్తారు, ఉమ్మేస్తారు, ఇంకేవేవో చేస్తారు, భోంచేస్తారు. ఈ తాలూకు దోషాలన్నీ గోవు తిరగటం వల్ల పోతాయి. ఎందుకంటే గోవు యొక్క వదిలే ఆక్సిజన్తో చాలా చెడు క్రిములు వెళ్ళిపోతాయి. అది ఇంట్లో మూత్రం చేసింది అంటే ఇంకా మనకు అదృష్టం, లక్ష్మీదేవి. ఇంకా పేడ వేసిందంటే ఇంకా అదృష్టం. అలా అని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే గోవుల్ని కొట్టి బలవంతంగా లాక్కొని, అసలు ఎంత హింస అంటే ఒకసారి చూసా, బాధేసింది. అసలు ఆ గృహప్రవేశంలో నేను వెళ్ళిపోయాను. ఇటువంటి గృహప్రవేశానికి వచ్చిన పాపమే అన్న ఆ ఫీలింగ్ నాకు వచ్చింది. అలా మెట్లను ఎక్కిచ్చారు, అది దిగటానికి మళ్ళీ ఆ గోవుని సంరక్షించేవాడు వచ్చి కొట్టి దాన్ని ఇచ్చేసి, గృహప్రవేశంలో మనం చేసిన పుణ్యమంతా వెళ్ళిపోయింది, ఆ హోమం తాలూకు వచ్చిందంతా వెళ్ళిపోయింది. అలా కాకుండా అపార్ట్మెంట్లు కాబట్టి ఎటువంటి సందేహం ఏం అక్కర్లేదు. గోవు ప్రతిమను మాత్రం తప్పకుండా వెండిదైనా పెట్టుకొని ఆ పూజారి శాస్త్రోక్తంగా ప్రతి గదిని తిప్పటం అలా చేస్తే చాలా మంచిది. మనం ఇప్పుడు తీసుకెళ్ళిన ధాన్యం ఉంది కదా, ఆ ధాన్యాన్ని నేరుగా వంటింట్లో తీసుకొని వెళ్ళి పెట్టాలి. ఇంకా ఆడపడుచు పాలు పొంగించటం, చాలామంది గ్యాస్ స్టవ్ల మీదే పొంగిస్తూ ఉన్నారు. గ్యాస్ స్టవ్ కాకుండా ఇప్పుడు ప్లాట్ఫామ్ల మీదే ఒక రేకును వేసి, ఇసుకను వేసి
ఇటుకల్ని పెట్టి కర్రల్ని పెట్టి పాలు పొంగిస్తే ఎంత అందంగా ఉంటుందో, ఎంత శాస్త్రీయంగా ఉంటుందో, మంచిది కూడా అలా పాలు పొంగిస్తే. అలాగే ఏ సిల్వరో స్టీలో గిన్నెల్లో పాలు పొంగించకూడదు. ఇత్తడి, ప్యూర్ ఇత్తడి దొరుకుతుంది, ఆ సెరవలు తీసుకొచ్చి పాలు పొంగించాలి. పాలు పొంగించడం అంతా అయిపోయిన తర్వాత మరుసటి రోజు దాన్ని కడిగి శుభ్రం చేసి ఇంటి ఆడపడుచుకి ఇవ్వాలి. అది దాన్ని ఆవిడ నిండుగా నీళ్లు తీసుకొచ్చి ఉంటుంది కదా, ఆ నీళ్ళని మనం ఆ రోజంతా వాడుకొని మళ్ళీ దాంతోపాటు ఈ రెండూ కలిసి ఆడపడుచుకి ఇచ్చేయటం. ఈ ఉప్పుని, పప్పుని, అద్దం, కవ్వం ఇవన్నీ గృహప్రవేశ సమయంలో తెచ్చాం కదా, అది అలాగే ఉంచాలి. మనకేంటంటే ఇప్పుడు వుడ్ వర్క్ అవ్వలేదు, ఇంకా 2 monthsకి మేము ఇక్కడికి వస్తామన్నా కూడా వాటిని ఇంటి నుంచి మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళాలి, అక్కడే ఉంచాలి, అలాగే ఉంచాలి. లక్ష్మీదేవికి స్వరూపం. మజ్జిగ కవ్వం కానీ, అద్దం కానీ, లేకపోతే ఈ చింత తొక్కు అంటాం కదా పచ్చడి, ఆ పచ్చడి కానీ, చింతకాయల్లో అంటే ఆ చింత చెట్టులోనే లక్ష్మీదేవి ఉంది అని నమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలా ఉప్పు, పప్పు ఏవైనా అక్కడే పెట్టాలి, బయటికి తీసుకురాకూడదు. పంచదారని తీసుకుపోకూడదమ్మా. పంచదార అనేది శాస్త్రంలో లేదు, బెల్లాన్నే తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఒక మాట చెప్తాను, పంచదార ఎలా తయారవుతుంది? చెరుకు రసం. చెరుకు రసం ఏ రంగులో ఉంటుంది? తెలుపుగా ఉంటుంది, అదొక షేడ్ గ్రీనిష్. మళ్ళీ పంచదార తెల్లగా ఎలా ఉంది? అది మన శాస్త్రంలో లేదు, బెల్లమే. కాబట్టి బెల్లాన్ని తీసుకొని వెళ్ళాలి. అలా తీసుకుని వెళ్ళి అక్కడే అలాగే పెట్టేయాలి. వుడ్ వర్క్ చేసే వాళ్ళకి చెప్పాలి, దీన్ని కదిలించొద్దు. ఒక షెల్ఫ్లో అలా పెట్టేసి మనం ఇంట్లోకి వచ్చే వరకు కూడా అవి అలానే ఉండాలి. చాలామంది ఏం చేస్తారంటే మళ్ళీ వెనక్కి ఇంటికి తీసుకెళ్తూ ఉంటారు. మరి అద్దె ఇల్లు వాళ్ళు ఏంటిది అంటే వాళ్ళేం హోమాలు ఆ గోవుని తిప్పడం ఇవేమి ఉండవు కాబట్టి వాళ్ళు కూడా ఈ వంట సామాగ్రి ఇప్పుడు నేను చెప్పినవి మాత్రం తప్పకుండా తీసుకొని అడుగు పెట్టాలి. ఇది అద్దిల్లే కాబట్టి ఎక్కడో ఉన్న ఆడపడుచుని పిలుచుకోక్కర్లే, మీకుంటే ఆడపడుచుని పిలుచుకోవాలి, లేదా ఆడపడుచు వరసైన వాళ్ళు ఉంటారు, వాళ్ళు వచ్చి పాలు పొంగించినా సరే, లేకపోతే ఆ గృహిణినే పాలు పొంగిస్తుంది, మన ఇల్లు కాదు కదా అది. పాలు పొంగించాలి. ఆ పొంగించి పాయసం చేసి భగవంతుడికి నివేదన చేసిన తర్వాతే మిగతా సామాగ్రి మొత్తం ఇంట్లోకి తేవాలి. అద్దిల్లైనా మనం కొన్న సొంత ఇల్లైనా కూడా. అంటే ఇప్పుడు ఏంది అంటే కొంచెం మెజర్మెంట్లు తీసుకోవాలి. పర్మనెంట్ మంచాలు వచ్చాయి కాబట్టి ముందే చేస్తున్నారు, దానికైతే ఏం లేదు దోషం, ఎందుకంటే మనం నిద్ర చేయలేదు కాబట్టి. ఈ గృహప్రవేశ సమయంలో మనకి పూజారి ఉంటాడు కాబట్టి ఆయన శాస్త్రోక్తంగా గృహప్రవేశం చేసే ముందే అన్నీ శాస్త్రోక్తంగా చేయించి గడప పూజ చేయిస్తారు మొదట. అంత ప్రధానం గడప అనేది. చాలామంది ఈజీగా తీసేస్తారు. ఇంత ముందు కాలంలో గడపని, ఆ ద్వారాన్ని ప్రత్యేకమైన ఆ చెట్టు నుంచి వచ్చిన చెక్కను తీసుకొచ్చి తయారు చేసేవాడు. ఆ ద్వారాన్ని నిలబెట్టడం కూడా మంచి రోజు, తిది సమయాన్ని చూసుకొని నిలబెడతారు. పూజారి వచ్చి పూజ చేసి శాస్త్రోక్తంగా, ఎందుకంటే మంచైనా చెడైనా దాని నుంచే రావాలి, మంచే జరగాలని చేస్తారు. అలా ఆయన శాస్త్రోక్తంగా తీసుకొని వెళ్ళి సమయం ఉంటుంది, పాలు పొంగించే సమయం ఉంది అంటే ఆ లోపు హోమాలు పూర్తి చేస్తారు. ఆ తర్వాత పాలు పొంగించి ఆడపడిచే పాలు పొంగించి తనే పాయసం చేసి పూజా మందిరంలో మనం తెచ్చిన దేవుడి ఫోటోలన్నీ పెట్టేసి దాంతోపాటు తులసిని పెట్టాలి. తులసి మనం సజీవంగా పెంచి ఉంటాం కదా, ఒక చిన్న కుంపట్లో మనం ఇల్లు కొన్నామన్నప్పటి నుంచే ప్రత్యేకంగా తులసిని పెంచాలి. ఆ తులసిని కూడా తీసుకొని వచ్చి పూజా మందిరంలో పెట్టి పూజించాలి. ఇప్పుడు ఒకవేళ ఇల్లు ఖాళీ చేసేటప్పుడు కానీ ఏ వస్తువులు మనం బయటికి తీసుకెళ్ళొద్దమ్మా? ఇల్లు ఖాళీ చేస్తున్నాము అంటే ఆ ఇంట్లో మనం ఏమి పెట్టక్కర్లేదు, మొత్తం అన్నీ కొంచెం ఉప్పు అంటే సాల్ట్ కాదు, రాళ్ళ ఉప్పుని కొంచెం ఉంచాలి. ఎందుకంటే ఇప్పుడు మనం రెంట్ ఇల్లు అనుకోండి, అన్ని రోజులు మనకు వాళ్ళు రెంట్కి ఇచ్చారు, వాళ్ళు బాగుండాలి. ఉప్పును కొంచెంగా అక్కడ వదిలేసి వస్తే మనకి చాలా మంచిది. పూర్తిగా అన్నీ తీసేసుకోకుండా చాలామంది చేస్తారు ఆ పని, మరీ ఖాళీ చేయకూడదు, కొంచెం ఉప్పు పప్పు అని పెడతారనమాట. ఇవన్నీ ఉప్పు పప్పులు ఇవన్నీ ఏంటిది అంటే మనం మామూలుగా తీసుకున్నా కూడా అవన్నీ మంచి చేసేవి. ఆహారం మనకి ఆరోగ్యానికి మంచిదే, ఎంత మోతాదులో తీసుకుంటే అంత. వాళ్ళు ఉప్పు మంచిది అంటున్నారు, బీపీ ఉన్న వాళ్ళు తినకూడదు కదా అని అంటారు. అయితే ఎంత మోతాదులో తీసుకోవాలో తీసుకుంటే ఉప్పు చాలా మంచిది మనకి. ఉప్పు లేకుండా ఆహారం తినకూడదు, ఎందుకంటే శరీరానికి ప్రతి ఒక్కటి అవసరమే, తగిన మోతాదులో తీసుకోవాలి. అతిగా తీసుకొని చాలామంది హోటల్స్కి వెళ్తే అక్కడ ఉన్న సాల్ట్ పెప్పర్ తెగ చల్లేస్తూ ఉంటారు, అవసరం లేదు అవన్నీ కూడా. అలా కాకుండా కొంచెం ఉప్పు పప్పుని ఇంట్లో వదిలేసి
ఒక దేవుడి ఫోటోని కూడా అక్కడే పెట్టేసి పాతది ఏదైనా మన ఇంట్లో ఉంటుంది కదా చిన్న విగ్రహమా లేకపోతే ఏదో మనం గిఫ్ట్ పరంగా ఏదైనా షోకేస్లో పెట్టుకుందేనో ఒకటి వదిలేసి వస్తే వాళ్ళకు మంచిది, మనకి మంచిది. ఒకవేళ గొడవ పడ్డాము పెట్టమని మాత్రం అనకూడదు. మన మంచి మనకే ఉంటుంది మనం చేస్తే. ఈ విధంగా చేయాలి. గృహప్రవేశ సమయంలో అంటే కొన్ని చేయకూడనివి కూడా ఉంటాయి. గృహప్రవేశం అయ్యే సమయంలో కొంతమంది ఇంట్లో ఉన్నోళ్ళు ఆడపడుచో విపరీతంగా గొడవలు పడతారు. ఆ టైంలో మంచిది కాదు. ఎందుకంటే శుభమా అని ఆ ఇంట్లో నివసించడానికి వెళ్తూ గృహప్రవేశం చేస్తూ అలాంటి పనులు చేయకూడదు. తిట్టుకోవడాలు ఉండకూడదు. ప్రశాంతంగా సంతోషంగా నవ్వుతూ ఆడపిల్లని ఆనందింపజేస్తూ, అంటే ఆడపిల్లని ఆనందింపజేయటం అంటే భారీ కానుకలు, వాళ్ళ కోరికలు చాలా ఎక్కువ ఉంటే ఇక్కడ వీళ్ళు ఇప్పటికే ఖర్చు పెట్టుకొని ఉంటారు. వాళ్ళ పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఆడపడుచు. ఆమె తృప్తిగా తీసుకుంటే ఆ ఇల్లు అభివృద్ధిలోకి వస్తుంది. వాళ్ళు నాకు ఇదే స్తోమతమ్మ 100 రూపాయలే 100 రూపాయలే తీసుకో, ఎవరో పెట్టింది మనకేం మిద్దలు మేడలు కట్టలేం కదా. పుట్టింటోళ్ళు పెడతారు. కానీ ఆడపడుచు ఈ పుట్టింటోళ్ళు 10 రూపాయలు పెట్టినా అట్టింటికి వెళ్ళి అక్కడేమో లక్షల్లో షాపింగ్ చేస్తాం, ఈ 10 రూపాయలకు అనిపిస్తుంది వాళ్ళకి. అంత ఆనందంగా చెప్పుకుంటారు. ఆడపడుచు ఏడవటం కానీ ఈ సమయంలో గొడవలు పడ్డం కానీ, ఇంకెవరైనా వచ్చి అంటే తోబుట్టిన తమ్ములు అన్నలు వచ్చి గొడవలు చేయటం కానీ ఇలాంటివి చేయటం మంచిది కాదు. ఒకవేళ వాళ్ళకు హాని కలుగుతుంది గృహప్రవేశం చేసే వాళ్ళకని వచ్చినా కూడా వాళ్ళ కాకపోక సమయాన్ని, అంటే ఈ సమయం కాదు అయినా చేశారు కాబట్టి వీళ్ళకి ఎఫెక్ట్ పడుతుంది. ఏదైనా మనం ఏది ఇస్తే అదే తిరిగి వస్తుంది. ఏం ఆలోచిస్తే మనకు తిరిగి అదే జరుగుతుంది. అందుకే మంచి చెయ్యండి, చెయ్యకపోయినా మంచి ఆలోచించండి అని చెప్తారు పెద్దవాళ్ళు. కాబట్టి నూతన గృహం అనేది, ఇల్లు అనేదే దేవాలయం లాంటిది. ప్రశాంతంగా ఉండాలి ఇల్లు అనేది. కాబట్టి ఆ గృహప్రవేశం ఏదైనా బాధ్యతైనా ప్రశాంతంగా మనకు నచ్చిన వాళ్ళని 100 మందిని పిలుచుకొని చేసుకోక్కర్లే. మనమంటే ప్రేమ ఉన్న వాళ్ళని, మనమంటే ఓర్చే వాళ్ళని, అంటే అబ్బాస్ ఏదో ఇల్లు కట్టుకున్నారు అలాంటి వాళ్ళని పిలుచుకోండి. ఓర్వలేని వాళ్ళని గృహప్రవేశాలకు పిలుచుకోవద్దు. నష్టమేం లేదు, పిలవలేదన్న ఒక్క మాటే నిలబడిపోతుంది. ఎన్నో నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ కాలంలో. కాబట్టి ఇలా ప్రశాంతంగా సత్యనారాయణ స్వామి వ్రతం, ఎందుకంటే ఆయన వ్రతం చేయటం వల్ల ఇంట్లో అన్ని శుభాలే. ఇంట్లోకి రాగానే చాలా మంచి జరగాలి కాబట్టి ఆయన వ్రతం చేసుకోవటం. కొంతమంది ఉండదంటారు, ఉండకపోయినా తప్పేం లేదు వ్రతాలు నోములు చేసుకోవటంలో. ఎలాగో ఆ రోజు పనే ఉంటుంది మనకి, హోమాలు చేస్తారు, ఆ తర్వాత వ్రతం చేసుకోండి, ఎంత మంచిది. 5 కథలు చదివితే ఇల్లంతా మంచి వైబ్రేషన్ వస్తుంది. ఇలా చేసుకోవటం, ఆడపిల్లలకి వచ్చిన వాళ్ళకి తగిన కానుకలు ఇవ్వటం, భోజనం అన్నదానం లెక్క అవుతుంది. భోజనం, వస్త్రాలు, కనీసం ఇంటి ఆడపడుచుకో తోడికోడళ్ళకో ఒక 4-5కైనా వస్త్రాలు అయితే పెట్టాలి. ఎందుకంటే శాంతి జరుగుతుంది ఇంటికి అవి చేయటం వల్ల. ఒక్కళ్ళకు కూడా భోజనం, కొంతమంది మేము ఎవ్వరిని పిలుచుకో మాకు ఎవ్వరు సరిపోరంటూ వాళ్ళు 4 మాత్రమే చేస్తారు, తప్పది. 10 మందిని పిలుచుకొని ఆ రోజు భోజనాలు పెట్టడం వల్ల అన్న శాంతి జరుగుతుంది ఆ ఇంట్లో. అన్నానికి లోటు ఉండదు. వస్త్రాలు పెట్టడం వల్ల వస్త్రానికి లోటు ఉండదు. అలా తప్పకుండా చేయవలసినవి ఇవి. చాలా చక్కగా తెలియజేశారమ్మా, ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.